హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి నేషనల్ హైవేకి సంబంధించి NHAAకి సంబంధించినటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి ఒక లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా ఏక రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. జాబ్లో చేరగానే మీకు మంత్లీ 1 lakh పైగా శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. చాలా అంటే చాలా రేర్గా మనకి ఈ సంస్థ నుంచి నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్రజెంట్ మనకి ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి 10 మందికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా అయితే ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను, స్కిప్ చేయకండి. మీరు ఉన్నటువంటి ప్రజెంట్ ఏరియాలో లోకల్లో జాబ్స్ కోసం మీరు చూస్తున్నట్లయితే మీకోసం ఒక వెబ్సైట్ని అయితే నేను పరిచయం చేస్తున్నాను. అదే మనకి MrVijay.in. ఈ యొక్క వెబ్సైట్లో ఏంటి అంటే మీరు జస్ట్ మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం ద్వారా ఏంటి అంటే ఈ యొక్క వెబ్సైట్లో ఉన్నటువంటి ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళే మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో ఎంప్లాయర్స్ ఉంటారు ఈ వెబ్సైట్లో, అలాగే జాబ్స్ కోసం చూసే క్యాండిడేట్స్ ఉంటారు. మీరు జస్ట్ మీకు ఏ జాబ్స్ కోసం చూస్తున్నారు అన్ని డీటెయిల్స్ అనేవి ఇందులో సబ్మిషన్ చేస్తే ఫ్రీగా మీకు వాళ్ళే జాబ్ ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు కనుక మీరు ఉండేటువంటి లోకల్ ఏరియాలలో జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఇందులో MrVijay.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వండి. ఇందులో మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇలా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిషన్ చేస్తే సరిపోతుంది. బేసిక్ డీటెయిల్స్ మాత్రమే. సో వాళ్ళే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాబ్స్ కోసం చూసే వాళ్ళు లోకల్ ఏరియాలలో సో డెఫినెట్గా అయితే రిజిస్టర్ అవ్వండి. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. కాసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్కి సంబంధించి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAAకి సంబంధించినటువంటి అధికారికంగా నోటిఫికేషన్ అనేది వాళ్ళ వెబ్సైట్లోనే రిలీజ్ అయితే చేస్తారు. ప్రజెంట్ ఈ యొక్క సంస్థ వాళ్ళు ఏంటి అంటే కొత్తగా మనకి డిప్యూటీ మేనేజర్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇవి టెక్నికల్ పొజిషన్స్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. టోటల్గా 60 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ పొజిషన్స్ అయితే కాదు. అలాగే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత అప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ఈ యొక్క డిప్యూటీ మేనేజర్ పోస్టులకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి లెవెల్ 10th ప్రకారం మనకి 7th CPC బేసిక్ పేని 56,100 నుంచి 1,77,500 వరకు అయితే ఉంటుంది. ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో దాంతోపాటు మీకు సెంట్రల్ డిఆర్ఎస్ అలవెన్సెస్ ప్రజెంట్ 53% ఉంది. అంటే 53% అంటే ఎంత అంటే 56,000లో 53% అనమాట. అంటే దాదాపుగా మనకి 23,000కి పైగానే వస్తుంది. అంతేకాకుండా మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి, హౌస్ రెంట్ అలవెన్సెస్ పే చేస్తారు, ఇంకా మనకి చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ కలుపుకుంటే లెవెల్ 10 పోస్టులకి 1 lakh పైగానే మీరు స్టార్టింగ్ సాలరీ అనేది పొందొచ్చు. ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు ఇవి. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. టోటల్గా 60 వేకెన్సీస్లో ఇక్కడ మనకి క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. PWD వాళ్ళకి మాత్రమే వేకెన్సీస్ లేవు, మిగతా వాళ్ళందరికీ కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 years లోపు ఏజ్ అనేది ఉండాలి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు అని చెప్పాను కదా. సో ఎగ్జామ్ లేకుండా సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి వచ్చినటువంటి మార్కులని ఆధారంగా చేసుకుని ఇక్కడ సెలక్షన్ అనేది చేస్తున్నారు. అది కూడా మీకు చెప్తాను సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్గా.
ఇక్కడ మనకి ఏదైతే ఏజ్ లిమిట్ ఇచ్చారో మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళు ఓసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి అంటే 33 ఇయర్స్ వరకు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి అంటే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే May 10th నుంచి అంటే మనకి వెరీ రీసెంట్లీగానే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ June 9th వరకే టైం ఉంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో చేస్తాను. సో కామెంట్ రూపంలో ఎస్ అని చెప్పేసి టైప్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉండి ఎలిజిబిలిటీ ఉండి జాబ్స్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం చూస్తున్నారు. సో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ కండిషన్స్ని అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. అన్నీ కూడా క్లియర్గా ఒకసారి చూసుకోండి. మనకి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి చేసి ఉండాలి. దాంతోపాటు ఏంటంటే మీకు ఇక్కడ సెలక్షన్ అనేది ఎలా చేస్తున్నారంటే ఏదైతే మనకి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకి గేట్ ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో 2025 స్కోర్ కార్డ్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఇక్కడ సెలక్షన్ అయితే చేస్తున్నారు. సో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, కాకుంటే మీకు గేట్ ఎగ్జామ్ 2025కి సంబంధించి అటెంప్ట్ చేసినటువంటి ఏదైతే స్కోర్ వస్తుందో దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఇందులో సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. సెలెక్ట్ అయిన వాళ్ళు ఇందులో అట్లీస్ట్ మేము 3 ఇయర్స్ ఇందులో వర్క్ చేస్తాము అని చెప్పేసి సర్వీస్ బాండ్ అగ్రిమెంట్ పైన మీరు సైన్ పెట్టాల్సి అయితే ఉంటుంది. అట్లీస్ట్ మీరు 3 ఇయర్స్ అయితే ఇందులో వర్క్ చేయాలన్నమాట. ఆ యొక్క అమౌంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. అమౌంట్ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు, జస్ట్ మీరు సైన్ పెట్టాలి. ఇన్ కేసు ఒకవేళ మీరు 3 ఇయర్స్ లోపు మానేస్తే మాత్రమే ఆ యొక్క సర్వీస్ బాండ్ అగ్రిమెంట్ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. గమనించాలి అందరూ కూడా. ఈ జాబ్స్కి సంబంధించి పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా పోస్టింగ్ అనేది ఉంటుంది. మీరు ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే మన సొంత రాష్ట్రాల్లో కూడా పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. ఫీజు అయితే ఏమీ లేదు. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఫ్రీగా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అనేది చేసేసుకోవచ్చు. జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే NHAA.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆన్లైన్ విధానంలో 9th June లోపు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మిస్ చేసుకోవద్దు. తప్పనిసరిగా అప్లికేషన్స్ పెట్టుకోండి. లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే MrVijay.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లో కూడా మీరు ఫ్రీగా రిజిస్టర్ అవ్వచ్చు కావచ్చు. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. సో మీరు లోకల్ జాబ్స్ కోసం అయితే చూసుకోండి. ఇది మనకి ఒక జాబ్ అప్డేట్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.